దేవుడు లక్ష్య పెట్టేది ఏంటి అంటే దేవుడు హృదయాన్ని మాత్రమే చూస్తాడంట. నీ హృదయంలో దేవుని వాక్యం, హృదయము దేవునితో సంబంధము కలిగి సహవాసము కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలోకి వస్తుంది. ఒకవేళ దేవుని కటాక్షము లేకుండా, ఒకవేళ దేవుని ఉద్దేశం లేకుండా, ఒకవేళ దేవుని సంకల్పం లేకుండా ఎంత పెద్ద ఉన్నత విద్యను అభ్యసించినా అవి ఏవి కూడా ఫలించవు. ఎందుకంటే ఒక మనిషి పైకి రావాలంటే దేవుని ప్రణాళిక ఉండాలి. ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే హృదయాన్ని మాత్రమే చూడాలి. ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడానికి కొన్ని లక్షల మంది ఉంటారు. కొన్ని లక్షల మందిని జ్ఞానంతో నడిపించాలంటే నీకు కావాల్సింది ఏంటంటే దైవికమైనటువంటి జ్ఞానము. దేవుని ముందు మనం ఏది కూడా దాచలేం. ఎందుకు దాచలేమంటే మనం అనుకుంటాం మానవులుగా మనకు భయం ఉండదు, దేవుడు చూస్తుండా అని అనుకుంటాం. కొన్ని పనులు చేస్తాం. చెప్తుంది చూడండి, దేవుని దృష్టి ఎక్కడుందంట? పాతాళం అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నది, నరుల హృదయం అంట ఎక్కడ ఉంటుంది? మానవుని శరీరంలో ఉంటుంది. నీ హృదయంలో దేని చేత నింపబడింది? దేవుని కటాక్షం రావాలని మనం ప్రార్థన చేస్తాం, దేవుని ఆశీర్వాదాలు మనకు రావాలని ప్రార్థన చేస్తాం. కానీ నీ హృదయము, దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నప్పుడు, దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తున్నప్పుడు, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నప్పుడు, దేవుని ఆలోచన ప్రకారము నీ హృదయము, నీ జీవితము నడిపించబడుతుందా, లేక పాత జీవితంలో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారము మనము జీవిస్తున్నామా? హృదయాన్ని చూస్తున్నప్పుడు నీ హృదయంలో దేవునికి ఇష్టం లేదుందా? దేవునికి ఇష్టం లేని నీ హృదయంలో ఉందా? దేవునికి ఇష్టం లేని అహిష్టమైంది ఏది మనలో ఉన్నా దేవుని యొక్క కటాక్షము మన జీవితం. ఎందుకు మనిషి హృదయం శుద్ధీకరించబడాలి? ఎందుకు మనిషి హృదయం పవిత్రంగా ఉండాలి? ఎందుకు మనిషి హృదయం మరి దేవునికి అనుసంధానం కలిగి జీవించాలి అంటే లేఖన భాగాల్లో మనం చూస్తే దేవుని యొక్క కటాక్షము నీ మీదికి రావాలంటే దేవుడు లక్ష్య పెట్టేది ఏంటంటే నీ రూపము కాదు, నీ డ్రెస్ కాదు, లేకపోతే నీ హోదా కాదు, లేకపోతే నీ పలుకుబడి కాదు, లేకపోతే నీ డబ్బు కాదు, లేకపోతే నీ చదువు కాదు, లేకపోతే ఆస్తులు అంతస్తులు కాదు. దేవుడు ఏం చూస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నటువంటి క్రమంలో నీ హృదయము దేవుని వాక్యము చేత నింపబడి ఉందా అనేది మనము చూసుకోవాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది మనిషి హృదయం ఎందుకు శుద్ధి కావాలంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే హృదయం అన్నిటికంటే మోసకరమైందంట.